శ్రీమాత్రే నమః. అమ్మతో కాసేపు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు అమ్మవారి మాట నా నోట ఏమని పలికిస్తుందనేది ఈ సందేశం ద్వారా తెలుసుకుందామండి. మరి ఇప్పుడే కొత్తగా అమ్మతో కాసేపు ఛానల్‌ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరిచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది మన ఛానల్‌కు అలాగే నాకు ఎంతో సహాయం చేసిన వారవుతారు. అలాగే మరికొంతమందికి షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి. చాలామంది ఎన్నో రకాల సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో అమ్మనే నమ్ముకొని అంతా అమ్మే భారమని చెప్పి ప్రతిదీ కూడా మనకున్నటువంటి సమస్యను అమ్మవారితో చెప్పుకొని ఎవరైతే బాధపడుతూ ఉన్నటువంటి భక్తులకు ఇటువంటి మాటలు ఒక మంచి ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని అందించేలా ఒక మంచి సందేశం రూపంలో మీకు అందివ్వడం జరిగింది. కాబట్టి మనసు పెట్టి వినండి. అలాగే మీకున్నటువంటి బాధలను, సమస్యలను, ఆలోచనలను వీటన్నిటినీ కూడా కాసేపు పక్కన పెట్టి అమ్మవారి రూపాన్ని మనసు నిండా తలుచుకొని ఆలస్యం చేయకుండా అమ్మ మనకు ఏం చెప్పబోతుందనేటటువంటి ప్రతి ఒక్క మాటను కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారు ఇలా చెప్తున్నారు. బిడ్డ, నీ మనసును, నీ గుండెను దిటువుగా చేసుకొని విను. ఈరోజు నీకు ఒక బంధం అనేది దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఆ బంధం ఎవరనేది పూర్తిగా తెలుసుకుంటే నీకే అర్థమవుతుంది. ఏ కారణం లేకుండా ఈరోజు ఈ సందేశం అనేది నీకు కనపడదు. మరి ఏ కారణం లేకుండా కూడా నీ ముందుకైతే ఈరోజు సందేశం అనేది రాదు. మరి ఎంతసేపని అలా చూస్తూ ఉంటావు చెప్పు? అయితే యాదృచ్ఛికంగా ఈరోజు ఈ వాక్ అనేది నీవు వినడం లేదు. నిజం చెప్పాలంటే ఇది ఈ యొక్క సందేశం అనేది నీ ముందుకొచ్చిందంటే, నువ్వు వింటున్నావంటే ఏదో జరగబోతుంది. అదేంటనేది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు నీకు సంబంధించినటువంటి ఒక ప్రతి ఒక్క విషయాన్ని, ఒక రహస్యాన్ని, ఒక మార్పును, అలాగే నీ గురించి నువ్వు ఈ సందేశంలో తెలుసుకోబోతున్నావు. ఈరోజు నేను నీకు వినిపించబోతున్నాను. ఈరోజు దూరం అయ్యేటటువంటి ఒక బంధం కూడా శాశ్వతంగా దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఆ బంధం ఏమిటి? మరి అలా ఎలా శాశ్వతంగా దూరం అయితే మరి నేనెలా ఉండాలి? దేనివల్ల నీకు ఆ బంధం అనేది దూరం కాబోతుంది? అసలు ఆ వ్యక్తులు ఎవరు అనే విషయాలు కూడా నేను నీకు తెలియజేస్తాను. దయచేసి నా మీద నమ్మకం ఉంచి, నా మీద గౌరవం ఉంచి, భక్తి ఉంచి నీవు 2 నిమిషాలనేది తప్పకుండా వినే ప్రయత్నం చెయ్యి. ఇక్కడ ముఖ్యంగా నీ గురించి కొన్ని విషయాలు కూడా చెప్పాలి. నీ ఆలోచనల గురించి కూడా చెప్పాలి. నీ నడవడిక ఇవన్నీ కూడా చెప్పాలి. అదేంటంటే ఒక జ్ఞానమైనటువంటి గొప్ప వ్యక్తివి. మంచి తత్వం కలిగినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు చాలా రకాలుగా మంచి ప్రవర్తన, మంచి ప్రతిరూపం, అలాగే బయటకు నువ్వు నవ్వుతూ కనిపిస్తావు. కానీ నీ లోపల ఒక యుద్ధమే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. నీ మనసు చాలా అమాయకంగా, నీ హృదయం చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమతో, శుద్ధమైనటువంటి ప్రేమను కనపరుస్తూ ఉంటుంది. నీ యొక్క బంధాలు లోతైనటువంటి బంధాలు. నువ్వు ఎవ్వరినీ కూడా ఒక్కసారిగా ఎవరినైనా సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ, గౌరవం, నిబద్ధత అన్నీ కూడా నీడలా ఉంటాయి. అవన్నీ కూడా నీతో వెంటపడి వస్తాయి. కానీ నీ జీవితంలో ఒక పెద్ద లోపం అనేది ఉంది. చూడు, అది ప్రతి మనిషికి కూడా నీలాగే నిజాయితీగా ఉంటారని చెప్పి నువ్వు అనుకుంటావు. అక్కడే నీకు ఎదురు దెబ్బ తగులుతూ వస్తుంది. అలాగే పెద్ద ఎదురు దెబ్బ తినేటటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే ఇలాంటి సందర్భంలోనే నీ హృదయం అనేది ఎక్కువగా బాధను అనుభవిస్తుంది. ఎందుకంటే అతిగా నమ్మటం, అతిగా మోసపోవడం, ఆ తరువాత హృదయం నొప్పిని తినడం, గాయపడడం ఇవన్నీ సర్వసాధారణమే. ఆ లోపాన్ని నువ్వు సరిదిద్దుకోవాల్సిందే. అక్కడే నువ్వు నిజంగా నీ బంధాలను నిజమని చెప్పి పట్టుకొని మరీ లాక్కుంటున్నావు. అక్కడే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అలాగే అసలు ఈ యొక్క సంవత్సరం అనేది ఆఖరిలోపు నీ జీవితంలో నువ్వు పట్టుకున్నటువంటి ఒక తప్పుడు బంధాన్ని నేను నీ చేతుల నుండి నిదానంగా, శాశ్వతంగా దూరం చేయబోతున్నాను. తొలగించేయబోతున్నాను. కొంచెం నీకు బాధగా ఉంటుంది. అయితే కంగారుగా కూడా ఉంటుంది. కానీ భరించు. దానికి కూడా ముఖ్య కారణం లేకపోలేదు. కొన్ని కారణాలున్నాయి. నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క గ్రహస్థితి, కొన్ని సంఘటనల మార్పులు కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణాలే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషి తలరాత మారుతూ ఉంటుంది. విధిరాత మారుతూ ఉంటుంది. తన కర్మఫలాలు కూడా మారుతూ ఉంటాయి. వాటి పర్యవసానమే ఇదిప్పుడు ఎన్నో మార్పులు రాబోతున్నాయి నీ జీవితంలో. ఆ యొక్క పరిస్థితులు ఏంటి అని కనుక పరిశీలిస్తే, చూడు తల్లి, అదే నీకు రాబోయేటటువంటి కొన్ని రోజుల్లో నీ యొక్క బంధం అనేది ఒకటి దూరం అవబోతుంది. కొన్ని మార్పులు, అరుదైనటువంటి కొన్ని విషయాలు జరగబోతున్నాయి. నేరుగా నిన్ను కొన్ని రకాలుగా ప్రభావితం చేయబోతున్నాయి.
నీ మనసును ప్రభావితం చేయబోతున్నాయి. నీ యొక్క పరిస్థితులను ప్రభావితం చేయబోతున్నాయి. ఇంతకీ ఏం చేస్తారంటే, ఇక్కడ నేను నిన్ను పరీక్షిస్తూ కూర్చున్నాను. ఈ పరిస్థితిలో నిన్ను నేను పరీక్షించడం భావ్యం కాదు. అయినా సరే నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు? ఎంతవరకు తట్టుకోగలుగుతావు? నిన్ను అన్ని రకాలుగా కూడా పరీక్షిస్తున్నాను. పరీక్షించి నీకు అర్హత ఉంది అని చెప్పి నిర్ణయిస్తే, అప్పుడు నాకనిపిస్తే నీకేది కావాలనేది అప్పుడు చేస్తాను. ఇక్కడ నువ్వు అర్హత కలిగినటువంటి వ్యక్తివి అని అనుకున్నప్పుడు, అర్హత లేనటువంటి బంధాలను నీకు తప్పకుండా దూరం చేస్తాను. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం ఆరంభమయ్యేలోగా నీకున్నటువంటి ఈ యొక్క విషయం అనేది తప్పక జరుగుతుంది. నీ మనసులో కొన్ని ప్రకంపనలే బలంగా ఉండేలా చేస్తాను. అవి నీ మనసులో దాగి ఉన్నటువంటి సత్యాన్ని బయట పెట్టేలా చేస్తాను. బయటకు కూడా ఎవరు ఏంటనే వ్యక్తి, అంటే వారి హృదయం ఏంటి, వారి మార్పు ఎలా ఉంటుంది, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆ బంధంతో తప్పుడు బంధంతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఆ రహస్యాలన్నీ కూడా, ఆ నిజాలన్నీ కూడా వెలికి తీస్తాను. నీ యొక్క, అంటే నీతో ఎవరైతే నాటకాలు ఆడుతున్నారో, ఎవరైతే కొన్ని నిజాలు పూర్తిగా కప్పివేసి నీ ముందు వేరేలా ప్రవర్తిస్తున్నారో, ఇవన్నీ కూడా బయట పెట్టేలా చేస్తాను. ఇది నీకు శాపం కాదు, శుభమే. కొత్త సంవత్సరానికి ఆరంభం. ఇది నీకు నష్టం కూడా కాదు, గొప్ప లాభమే. నీ జీవితాన్ని అడ్డుకుంటున్నటువంటి బంధం, నీ యొక్క మనసును కృంగతీసే బంధం, నీ యొక్క అభివృద్ధిని ఆపివేసే బంధం, నీ యొక్క శ్రేష్ఠిని పూర్తిగా ఆపివేస్తున్న బంధం ఈ సంవత్సరంలో ఆరంభంలోనే నీకు దూరం అవుతుంది. నిమిషాల తర్వాత నీ యొక్క జీవితం నుండి శాశ్వతంగా అది నీ నుండి దూరం అయిపోతుంది. నీ వెనుక నటిస్తున్నటువంటి ఆ బంధం తప్పకుండా నేను దూరం చేయబోతున్నాను. మరి ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఈ మధ్య నీ జీవితంలోకి వచ్చాక, నీ జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయో తెలుసా? ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసా? ఎన్ని కష్టాలు నువ్వు అనుభవించావో తెలుసా? ఎన్ని పనులు ఆగిపోయాయో తెలుసా? అనుకున్నవి అనుకున్నట్లుగా జరగక, ఎక్కడా కూడా నీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరక, నీ గురించి ఎవరో చెడుగా ఏదో చెబుతున్నారని చెప్పి నీకు అనిపించినా కూడా నువ్వు ఆలోచించక, ఏ వ్యక్తులు వచ్చారా, నా జీవితం ఎందుకు ఇలా మారిపోయిందా అని ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసు పెట్టి నువ్వు ఆలోచిస్తే, ఆ కపటారి ఎవరనేది నీ మనసు నీకే చెప్పేలా చేస్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా మీద భక్తితో, నా మీద భారం వేసి, ఒక్కసారి వాళ్ళను నీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా నిలబెడతాను. అప్పుడు నువ్వే చూస్తావు. ఎందుకంటే నేను నీ నుండి ఇంకా దూరం చేయకపోతే, ఆ బంధం ఆడే నాటకాల్లో నువ్వు బలైపోతావు. ఒక్క మాట కూడా ఆ బంధాన్ని నువ్వు ఏది కూడా అనలేకపోతున్నావు. అసలు వారు ఎవరనేది తెలుసుకోలేకపోతున్నావు. ఇక ఆ బంధం అనేది ముగియబోవడం అనేది సత్యం. నీకు అన్ని రకాలుగా లాభం జరగడం సత్యం. ఆ బంధం ముగిశాక నీ జీవితం ఇంతకు ముందులా ఉండదు. దినదిన అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అదృష్టాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఏ పని చేసినా నీకు కలిసొస్తుంది. అన్నీ కూడా నువ్వు మొదలుపెట్టిన పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. అలాగే విజయం వైపు నువ్వు తప్పక వెళ్తావు. అంతేకాకుండా విజయం నిన్ను వరిస్తుంది. ఎందుకంటే నీ మనసును వెనుక, అంటే నీ మనసును పట్టి పీడిస్తూ లాగుతూ ఉన్నటువంటి ఆ మోసగాళ్ళు ఇక ఉండరు. నిన్ను బలహీనపరచడానికి ఆ మోసగాళ్ళు, వస్తున్న అవకాశాలను పక్కకు తొలగించడానికి ఇక ఎవరూ కూడా నిన్ను అడ్డుగా, ఎవరు నిన్ను నీ ముందు నిలబడరు. నీ ముందు నాటకాలు వేసేవాళ్ళు ఉండరు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేనున్నాననే ధైర్యం నిన్ను ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుంది. నీకన్నీ లాభాలు, శుభాలు, అదృష్టాలే జరగబోతున్నాయి. ఆ బంధం దూరమైతేనే జరుగుతుంది. కాబట్టి ఏ బంధమైనా అవ్వచ్చు. అది కూడా నేను నీకు తెలియపరుస్తాను. ఆ బంధంలో ఉన్నటువంటి మోసం ఏమిటి? అలాగే వారు ఏ ఏ మంచి కోరి లేదా చెడు కోరి నీ దగ్గరకొచ్చారా అనేది కూడా తెలియపరుస్తాను. కాబట్టి నా ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి. నీ చుట్టూ ఎప్పుడూ కూడా మంచే ఉంటుంది. కానీ చెడు అనేది ఈ మధ్య ఎక్కువగా ఉండి, నీ మనసనేది, నీ కళ్ళనేవి మూసుకుపోయాయి. వాటి నుండి నిన్ను పూర్తిగా బయటపడేస్తాను. ఈ ఆలోచనలన్నీ కూడా నీ మంచి కోసమే. నా ప్రయత్నం అనేది కూడా నీకు మంచి కోసమే జరగబోతుంది. ఈ మంచి సందేశం అనేది నీకు అందివ్వడానికి కారణం చాలా రకాలున్నాయి. ఇది ఖచ్చితంగా నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను నేను కళ్ళారా చూడడానికి ఈరోజు ఈ సందేశాన్ని నీకు వినిపించాను. అంతేకాకుండా నీ జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు అని చెప్పి నువ్వు తెలుసుకోవడానికే ఈరోజు నేను నీ మాటలన్నీ కూడా వినిపించాను. ఇక ఆ బంధం అనేది పూర్తిగా తొలగిస్తాను. ముఖ్యంగా నేను వాడుకొని లాభం పొందేటటువంటి సంబంధం కావచ్చు, నీ మంచితనాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, నీ మీద ఆధారపడి నీ ఖాళీ సమయాన్ని కూడా ఉపయోగించుకుంటున్నటువంటి వ్యక్తి కావచ్చు, నువ్వు పడే బాధను, ఆ బాధను పట్టుకొని పంచుకున్నట్లుగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, అలాగే మాయ మాటలతో మభ్యపెట్టే బంధం కావచ్చు, మాటల్లో తీపి, చేతల్లో విషం, మనసులో విషం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. నీ ప్రేమ మీద నటిస్తూ, నీ ప్రేమ మీద ఆధారపడి ఎ ఎక్కడా కూడా నిన్ను
కిందకి లాక్కుండా, పైకి లాక్కుండా మధ్యలోనే అన్ని రకాల సమస్యలను కూడా గురి చేసే విధంగా ఎక్కువగా నేను బాధపడుతున్నటువంటి వ్యక్తి కావచ్చు. ఇలా రకరకాల వ్యక్తులు, రకరకాల మనసుతో ఉన్నటువంటి వ్యక్తులు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లోనే ఒక ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తి నిన్ను అన్ని రకాలుగా కూడా లోబరుచుకొని, నువ్వే దిక్కు, నువ్వే ప్రపంచం అని చెప్పి నీ పురోగతిని చూసి అసూయపడే వ్యక్తి ఒక బంధంలా నీకు దూరమయ్యారు. నీకు దగ్గరయ్యారు. నీ హృదయానికి నొప్పి పుట్టేలా చేస్తున్నారు. అలాగే విడవలేనటువంటి బంధంగా నీ ముందు నటిస్తున్నారు. నువ్వు కూడా ఆ బంధాన్ని ఎక్కువగా ప్రేమించి వారితో చాలా సంతోషంగా ఉంటున్నావు. కానీ అన్ని రకాల సమస్యలకు కారణం ఆ బంధమే అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీకు కాస్త బాధ కలిగినా అది నీ జీవితం నుండి పూర్తిగా తొలగిస్తే అంతా నీకు మంచి జరుగుతుంది. ఇది మాత్రం నువ్వు తెలుసుకో. ఇది నీ యొక్క అదృష్టం, నీ యొక్క రక్షణ. నిన్ను బాధ పెట్టాలని కాదు. ఆ బంధాన్ని దూరం చేసిన తర్వాత నీకొచ్చేటటువంటి నీ జీవితంలో మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. మరి ఆ బంధం ఎలా దూరం అవుతుందంటే ఆ వ్యక్తి అసలు స్వభావం కూడా నీకు బయటపడేలా చేస్తాను. ఇంతకాలం నువ్వు ఇలా చేశావు, అలా చేశావు, నమ్మకుండా ఉండాల్సింది అని నీకే అనిపించేలా నీ మనసులో ఆలోచన పుట్టేలా చేస్తాను. అలా మొదలైతే ఒక వాదన, ఒక విభేదం సాధారణంగా కనిపించేటటువంటి ఒక మార్పు అని నీకు అనిపిస్తుంది. కానీ అదొక పెద్ద బంధానికి ముగింపు. ముగింపు వచ్చేసింది. నేనే ముగింపు పలకబోతున్నాను. ఎక్కువ సమయం కూడా తీసుకోను. ఎక్కువ గొడవలు కూడా జరగవు. పెనుగులాటలు కూడా ఉండవు. అలాగే కొట్టుకోవడం కూడా ఉండదు. తిట్టుకోవడం ఉండదు. కేవలం ఒకే ఒక్క మాట. ఆ మాట మనసు విరిగేలా చేస్తాను. ఆ పెద్ద బంధాన్ని నీ నుండి దూరం చేస్తాను. ఆ వ్యక్తే స్వయంగా వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు కూడా తక్కువైపోతాయి. సంప్రదింపులు, పలకరింపులు అవన్నీ కూడా తగ్గిపోయి ఆ వ్యక్తి నీ జీవితంలో నిశ్శబ్దంగా దూరం అయిపోతాడు. కానీ నువ్వు భయపడవద్దు, బాధపడవద్దు. ఇది నేను నీకు నీ జీవితానికి మంచి చేయాలనే కావాలని చేసినటువంటి ఒక పని. కాబట్టి ఇలాంటి ఒక పరీక్ష పెట్టానని చెప్పి నువ్వు అనుకో. ఇలాంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా నీ నుండి దూరం చేస్తాను. నీకోసమే. ఎందుకంటే నువ్వు కల్మషం లేనటువంటి వ్యక్తివి. అందరూ మంచివాళ్లే అని నమ్మేసేటటువంటి ఒక అమాయకుడివి. నిన్ను బాధ పెట్టేటటువంటి వ్యక్తిని నీ జీవితంలో ఉంచుతూ నిన్ను మరింత బాధకు గురి చేస్తూ ఉంటానా చెప్పు? కాబట్టి అలా జరుగుతూ ఉంటే నేనెందుకు సహిస్తాను? నా మీద భారం వేసినటువంటి నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడమే నా పని. నీ గుండె చాలా బాధపడుతుంది. ఒక దెబ్బ తగిలి విలవిల్లాడిపోయేటటువంటి పాములా ఉంటుంది. నీ పరిస్థితిని కానీ, నిన్ను కానీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. చెప్పాను కదా! ఇదంతా కూడా నీ ఎదుగుదల కోసమే. నీ మంచి భవిష్యత్తు కోసమే. అవన్నీ కూడా జరగాలంటే ఆ బంధం నీ నుండి దూరం అవ్వాలి. నీ కుటుంబం సంతోషంగా ఉండాలి. నీ కుటుంబ సంతోషాన్ని కూడా భరించలేక చిచ్చు పెడుతూ ఉంటున్నారు కొందరు. నిన్ను ఎక్కడ పడగొట్టాలో, ఎక్కడ నిలబెట్టాలనేది కూడా తెలుసుకున్నారు. కాబట్టి నిన్ను ఎక్కడ మంచి పేరొస్తుందో సమాజంలో అని చెప్పి వారు చెయ్యనటువంటి ప్రయత్నం లేదు. అయితే నీ కంటికి మాత్రం వారు కనిపించటం లేదు. చిరునవ్వు ముఖంతో నటిస్తూ నీ ముందు చాలా రకాలుగా మభ్యపెడుతూ నటిస్తున్నారు. నీ కోసం నేనున్నానని వారు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఆ ముసుగు వెనక ఉన్నటువంటి ఆ మనిషి ఎవరనేది తెలుసుకొని నువ్వు ఆశ్చర్యపోక తప్పదు. నీ మీద పెంచుకున్నటువంటి ద్వేషం, పగ ఇవన్నీ కూడా వారి నుండి వారే తెలియజేసి వారికై వారే దూరమయ్యేలా చేయబోతున్నాను. చూడు నా బిడ్డ, మంచితనంతో ఎవరు ఎన్ని వేషాలేసినా కానీ వారి అసలు రంగు తప్పకుండా ఏదో ఒక రోజు బయటపడుతుంది. అవన్నీ చూస్తూ నేను ఊరుకుంటానా? వారిని నీ నుండి దూరం చేయకుండా ఉంటానా? ఏది జరిగినా కొన్ని రోజులు జరగాలి. ఎందుకంటే నువ్వు కూడా తెలుసుకోవాలి కదా! ఎవరు ఏంటనేది తెలుసుకున్న తర్వాతే జీవితంలో ఎటువంటి వ్యక్తిని నీ జీవితంలోకి రానివ్వాలి, ఎటువంటి వ్యక్తిని నువ్వు దూరం చేసుకోవాలి అనేది నీకు కూడా ఒక పరిపక్వం చెందాలి. కాబట్టి కొన్ని రోజులు సమయం ఇచ్చాను వారికి, అలాగే నీకు. ఏ బంధం దూరమైనా, ఎంత దగ్గర బంధమైనా నీ మంచికే అనుకో. కొన్ని జరిగేవి నీ యొక్క మంచికే అని మాత్రం గుర్తుంచుకో చాలు. కానీ భగవంతుడి మీద మాత్రం నిందలు మోపవద్దు. భగవంతుడు ఏది చేసినా నీ మంచి కోసమే. నీ జీవితంలో వెలుగును చూడాలని భగవంతుడు చేసేటటువంటి ప్రయత్నం. నిశ్చితంగా ఉండు. సంవత్సరం ముగిసేలాగా నీ జీవితంలో నీకు వద్దన్నటువంటి వ్యక్తి నీ జీవితానికి పూర్తిగా విరామం పలకబోతున్నాడు. నీ జీవితానికి ఆపద కలిగించేటటువంటి ఏ వ్యక్తి అయినా నీ జీవితంలో ఉంచను. దిగులు చెందవద్దు. అంతా నీ మంచికే. అన్నీ కూడా నీ ప్రయాణం అనేది సఫలంగా జరగడం కోసమే నేను చేస్తున్నటువంటి కార్యక్రమం. సంతోషంగా, ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు.